సంక్రాంతికి చాలా మూవీస్ రాబోతున్నాయి కదా, ఫస్ట్ ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను? హనుమాన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకని హనుమాన్ అనుకుంటున్నాను? అంటే కొంచెం దేవుడిది కదా, ఫస్ట్ అది వెళ్దామని. గుంటూరు కారం అయితే చాలా మంది దానికి వెళ్తారు. హనుమాన్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దానికి వెళ్దామని. ఖాళీగా ఉంటుందన్నా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది. ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అవన్నీ బాగున్నాయి, సో అందుకే దానికి వెళ్దాం. సో చూసుకుంటే థియేటర్స్ తక్కువ ఇచ్చారా మూవీకి, మీకు ఎలా అనిపిస్తుంది? తక్కువ ఇచ్చినా కూడా అది కొంచెం దేవుడిది కాబట్టి వచ్చే వాళ్ళు వస్తారు అనుకుంటున్నా. ఓకే, అంటే ఆ గ్రాఫిక్స్ అవి కారం కూడా ఖచ్చితంగా చూస్తాను, కానీ ఫస్ట్ హనుమాన్ చూద్దాం అనుకుంటున్నాను. సో అంటే హనుమాన్ మూవీలో ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అవన్నీ అంటే ఆది పురుష్ లాగా ఉన్నాయా, మంచిగా ఉందా, సెట్ అయిందంటారా? అది సినిమా చూసాక చెప్పగలను. ఇప్పుడు టీజర్ ట్రైలర్స్ చూస్తారు, అది చూస్తే బాగుంది కాబట్టి హనుమాన్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. ఓకే, అంటే పెద్ద హీరోలు వస్తున్నారు సంక్రాంతికి, ఈ చిన్న హీరో నిలబడతాడా? నిలబడతారు, బాగుంటే ఖచ్చితంగా కష్టం నిలబడుతుంది. సో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కదా, కనెక్ట్ అవుతుంది అంటారు అందరికి? అవుతుంది అని అనుకుంటున్నాం, ముందే ఏది ప్రెడిక్ట్ చేయలేం కదా, కానీ ఖచ్చితంగా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు జనాలు. అంటే కార్తికేయ 2 అంతా హిట్ అవుతుంది అనుకోవచ్చు, చూసిన ట్రైలర్ బట్టి అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏ మూవీ చూస్తారు ఇది అయిపోయిన వెంటనే? గుంటూరు కారం ఖచ్చితంగా, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి, ఒక రోజులో. గుంటూరు కారం టీజర్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. లుక్స్ ఎలా ఉన్నాయి మహేష్వి? సూపర్, మహేష్ ఎప్పుడు బాగుంటాడు. ఆ మాస్ లుక్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాడు. ఓకే, అంటే కుర్చీ మడత పెడతా అనే సాంగ్తో వచ్చింది కదా, సో అది ఎలా అనిపించింది మీకు చూడగానే? చాలా బాగుంది, అది చాలా మాస్గా కనిపిస్తాడు మహేష్ అని చెప్పి అర్థమైంది. ట్రోల్స్ చేస్తున్నారు కదా జనాలు, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, దాని గురించి మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకే, కాంబినేషన్ ఎలా ఉంది శ్రీలీల మహేష్ బాబు? చాలా బాగుంది, అది సినిమా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది. సో సినిమా చూసాక చెప్తాను. మరి సంక్రాంతికి ఎవరు విన్నర్ అవ్వచ్చు అనుకుంటున్నారు? విన్నర్ అంటూ ఏం లేదు, ప్రజలందరినీ ఆదరిస్తారు కాబట్టి అన్నీ బాగానే హిట్ అవుతాయి అనుకుంటున్నాను. అంటే వెంకటేష్ వస్తున్నారు, నాగార్జున గారు కూడా అదే టైంలో వస్తున్నారు, నా సావిరంగా సైందో 2 మూవీస్. సో అవి ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అవన్నీ ఇంకా స్టోరీ కంటెంట్ బట్టి ఇప్పుడు ఏం చెప్పలేము. సో ఫస్ట్ ప్రియారిటీ మీరు ఏంటి? హనుమాన్. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి, చెప్పండి. సో సంక్రాంతికి చాలా మూవీస్ రాబోతున్నాయి కదా, ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారు? దాదాపుగా అయితే గుంటూరు. అవును. ఎందుకు గుంటూరు కారమే అనుకుంటున్నారు? అంటే మహేష్ బాబు ఎట్లయినా ఏదో ఒక మెసేజ్ ఇస్తారు ప్రతి మూవీలో, సో అందుకనేసి అది ఎక్కువ చూస్తాను. అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ అంటే మంచి మెసేజ్ ఉంటుంది. అవును, ఏదో ఒక మెసేజ్ డెఫినెట్లీ ఉంటుంది. మహేష్ బాబు మూవీస్ అంటే డెఫినెట్లీ ఉంటాయి ఏదో ఒకటి, సో అందుకనేసి అది చూస్తా డెఫినెట్లీ. ఓకే, టీజర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఓకే, టీజర్ బాగుంది, నైస్. లుక్స్ ఎలా ఉన్నాయి మహేష్? లుక్స్ వేరే లెవెల్, ఇంకా మాటలు లేవు. ఓకే, అంటే ఓల్డ్ మూవీస్ ఏమైనా గుర్తొస్తున్నాయా? ఓల్డ్ మూవీస్ అంటే ఓకే ఉన్నాయి, చాలానే ఉన్నాయి కదా, దాదాపుగా మహర్షి లేదా శ్రీమంతుడు, సో అట్లా చాలా మూవీస్. అంటే ఇందులో మాస్ ఉన్నాడు కదా చాలా. అవును, మాస్ మూవీస్ పాతవి ఏమైనా గుర్తొచ్చాయా? మాస్ మూవీస్ అంటే ఇది మన పోకిరి, అదుర్స్, సారీ దూకుడు, బిజినెస్ మ్యాన్, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఈ గుంటూరు కారం మూవీలో శ్రీలీల కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? ఓకే, బాగుంది, నైస్. కుర్చీ మడత పెడతా అనే సాంగ్ పెట్టారు కదా, అదే డైలాగ్ అంటే ఇంకా మామూలు ఉండదు, ఇంకా ఇచ్చి పడేశారు. అంటే త్రివిక్రమ్ రేంజ్కి మహేష్ బాబు రేంజ్కి ఆ సాంగ్ పెట్టడం ఎలా ఉంది? చాలా సెట్ అయింది, చాలా వరకు బెస్ట్. సో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే కదా, క్యాన్సిల్ అయిపోయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం ఓకే, అన్సాటిస్ఫైడ్, బట్ వచ్చి ఉంటే బాగుండేది. ఓకే, సో అంటే మళ్ళీ ఎప్పుడు పెడతారు అనేసి అనుకుంటున్నాను. ఏమో మేబీ వస్తుంది తొందరలోనే అనేసి ఐఎమ్ వెయిటింగ్ దట్. ఓకే, ఇంకా సంక్రాంతికి హనుమాన్ మూవీ కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఓకే, అది కూడా చాలా బాగానే ఉంది, కాకపోతే గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి చాలా, సో దాని గురించి ఆలోచించాలి ఇంకా. అంటే గ్రాఫిక్స్ అయినా జెన్యూన్ అనిపిస్తుందా మీకు, నార్మల్ అనిపిస్తుంది? జెన్యూన్ అనేది అయితే లేదు, నార్మల్గానే ఉన్నట్టుంది. ఇంకా వెంకటేష్ గారి సినిమా కూడా సైందవ్ రాబోతుంది, ఏమో ఇంకా దాని గురించి అంటే ఒక డాటర్ సెంటిమెంట్తో, అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఏమో మేబీ అవ్వచ్చు, బాగానే హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. నాగార్జున గారిది కూడా వస్తుంది, నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్. ఓకే, నాగార్జున, ఓకే నాగార్జున ముగ్గురు కలిసి. ఓకే, ఏమో ఆ మూవీ అంతా మరి చూడాలి, ఇంకా ముగ్గురు కలిసి వస్తున్నారంటే. అని స్టార్ హీరోస్లలో ఏ హీరోది పై చేయి ఉండొచ్చు? మేబీ మహేష్ బాబు, డెఫినెట్లీ.
అంటే ఆ సాంగ్ వల్ల ఏం ఎఫెక్ట్ కాదంటారా? సాంగ్ వల్ల అంటే అవ్వచ్చు, అది చెప్పలేం కదా. బట్ సాంగ్ అయితే ఇరగదీసేశారు. మీరు ఏ మూవీ చూస్తారు ఫస్ట్? డెఫినెట్లీ గుంటూరు కారం. థ్యాంక్ యూ. హాయ్, సో సంక్రాంతికి చాలా మూవీస్ రాబోతున్నాయి కదా, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? నేను యాక్చువల్ హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకని హనుమాన్ అంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా ప్రశాంత్ వర్మ దగ్గర నుంచి. అండ్ సూపర్ హీరో మూవీ కంటెంట్ తెలుగులో ఫస్ట్ టైం వస్తుంది. అందరు ట్రై చేశారు, మనమే ట్రై చేయలేదు. సో అందుకే. ఓకే, అండ్ అంత పెద్ద హీరోలు వస్తున్నారు కదా, చిన్న హీరో మూవీ నిలబడుతుంది అంటారా? అండ్ డీటెయిలింగ్ బాగా తీసుకుంటాడు ప్రశాంత్ వర్మ. సో అందుకని. సో అంటే ఆదిపురుష్ కూడా ఇలానే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిపోయింది కదా, సో ఇది అంతకు మించి ఉంటుంది అనుకుంటాను. అసలు కంపారిజనే వద్దు. బాలీవుడ్ వాళ్ళ టేకింగ్కి వాళ్ళ పర్ఫెక్షన్కి మన పర్ఫెక్షన్కి అసలు కంపారిజనే లేదు. హనుమాన్ బాగుంటుంది. కమర్షియల్గా చూసుకుంటే గుంటూరు కారం కూడా మంచి హైప్ ఇస్తుంది. సో హనుమాన్ది టీజర్ చూసారు కదా, చూస్తే అది రియలిస్టిక్గా అనిపించిందా? ఎలా? యా, గుడ్ వర్త్. మనం పెట్టే 300-400 crores మూవీస్తో పోతే 80 crores బడ్జెట్లో చాలా బాగా తీస్తారు. ఓకే, మరి గుంటూరు కారం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యాజ్ యూజువల్ బ్లాక్ బాస్టర్ కమర్షియల్ మూవీ. సో ఎలా ఉంది టీజర్ చూసారు కదా? బాగుంది. లుక్స్ ఎలా ఉంది? పిక్ అంటే అలా మహేష్ బాబు ఆ స్మార్ట్ లుక్స్ ఉంటాయి, ఇంకా ఆ చీజీ పర్సనాలిటీ అలా బ్లెండ్ అయిపోతుంటాడు. అబ్బాయిలకు కూడా నచ్చేస్తున్నాడు. అంతే, నచ్చేస్తున్నాడు. నచ్చట్లేదు అసలు నాకు. బాగోట్లేదు. సో ఆ కుర్చీ మడత పెడతా అనే సాంగ్ పెట్టడం ఎలా అనిపిస్తుంది? ఆ ఓడ్ తీసేస్తే చాలా బాగుంది సాంగ్. ఆ ఓడ్ ఒక్కటి తీసేస్తే బాగుంది. సో అంటే త్రివిక్రమ్ రేంజ్కి మహేష్ రేంజ్కి అది అవసరమా అంటున్నారు కదా జనాలు. అదే నేను ఫస్ట్ ప్రోమో కట్ చూసినప్పుడు ఏంటి ఇంత వర్స్ట్గా ఉంది, త్రివిక్రమ్ తమన్ ఆల్బమ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఆల్రెడీ అలవైకుంఠపురం చూసాం. సో ఈ ఆల్బమ్ ఆ కుర్చీ ఫస్ట్ ఆల్రెడీ కొంచెం డిసప్పాయింటెడ్ ఉండే. ఇది ఆ కుర్చీని మడతపెట్టి అనేసరికి అసలు చూడొద్దు అనుకున్నాం. తర్వాత చూసినప్పుడు సాంగ్ స్టార్ట్ అయిన విధానం, లీడు, ఎవ్రీథింగ్ బాగుంది. ఆ మధ్యలో వచ్చి ఈ కుర్చీని మడతపెట్టి అనేది బాగాలేదు. దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందా? కంటెంట్కి సంబంధం లేదు. ఇవన్నీ సెట్ సాంగ్సే కదా, సినిమాలో ఒక చిన్న పార్ట్ అంతే, స్టోరీకి సంబంధం లేదు. ఆ మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు కదా. సో ఎలా అనిపించింది మహేష్ బాబు శ్రీలీల డ్యాన్స్? అవుట్ ప్యాక్. సో అంటే ఓల్డ్ మూవీస్ ఏమైనా గుర్తొచ్చాయా మహేష్ లుక్స్ చూస్తే? లేదు, అప్పుడు చక్కర దొంగలో చూసాం అంతే. అలాంటి లుక్ మళ్ళీ ఇప్పుడే. సో సైంధవ్ మూవీతో వెంకటేష్ గారు కూడా రాబోతున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? మామ ఆల్వేస్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు చిటికలో. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు సైంధవ్ మీద అంతలోనా. ఒక డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్తో నాకైతే పబ్లిసిటీ మీద అంత పాపులారిటీ కానీ అంత రెస్పాన్స్ కానీ బయట రాలేదు. సో కానీ యంగిమామ్ ఏదో ఒకటి చేస్తాడు, ఎందుకంటే దృశ్యం ఇదే అయింది కాబట్టి. దృశ్యం సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏ హడావిడి లేకుండా వచ్చింది, మంచి హిట్ అయింది. ఓకే, నాగార్జున గారు కూడా నా సావిరంగా అంటూ వస్తున్నారు. చాలా రోజుల తర్వాత నాగార్జున గారిని చూడాలని జనాలు ఎప్పుడు చూసినా సరే నాగార్జున గారిని ఇలా చూసినప్పుడే జనాలు బాగా అట్రాక్ట్ అవుతారు సినిమాలకు రావడానికి. మన బంగాధరాజు చూసుకున్నా, అంతకుముందు జొగ్గాడే చిన్న తీసుకున్నా, అంతకుముందు సరే ఇలాంటి విలేజ్ మాస్ ఎంటర్టైనర్స్కి ఆయన బాగా సూట్ అవుతాడు. జనాలు కూడా బాగా చూస్తారు థియేటర్కి వచ్చి. ఈ సంక్రాంతికి మరి ఎవరిది పై చేయవచ్చు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ గుంటూరు కారం, హనుమాన్, దెన్ మిగతా. మీరు ఏ మూవీకి ప్రియారిటీ ఇస్తారు? నేను ఫస్ట్ హనుమాన్కి వెళ్తాను, తర్వాత గుంటూరు కారం వెళ్తాను. థ్యాంక్ యూ. హలో. సో సంక్రాంతికి చాలా మూవీస్ రాబోతున్నాయి కదా, సో ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం? మేమైతే గుంటూరు కారంకే వెళ్తాము, ఫస్ట్ గుంటూరు కారము. సో మహేష్ బాబు గారు చాలా రోజుల తర్వాత మంచి డ్యాన్స్ ఆయన చేయగలుగుతారు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళు కూడా మంచి డ్యాన్స్ మూవ్స్ కానీ శ్రీలీల గారి ఎనర్జీ కానీ రెండు బాగా కలిసినాయి కాబట్టి సో అలా మహేష్ బాబు గారు ప్రతి సంక్రాంతికి ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఈసారి కూడా కొద్దిగా అప్డేట్ ఇవ్వడంలో లేట్ అయినా కూడా మంచి మూవీతో వస్తున్నారని మేము అనుకుంటున్నాము. బట్ గుంటూరు కారం అవగానే హనుమాన్ మూవీ కూడా చూడాలని అనుకుంటున్నాము. అంటే గుంటూరు కారం టీజర్ చూసారు కదా, ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. టీజర్ కన్నా కూడా నాకు ట్రైలర్ బాగా అనిపించింది. సో ఈసారి ఏదన్నా కొత్తగా ట్రై చేస్తున్నాను అన్నట్టుగానే నాకు అనిపించింది. జనరల్గా సోషల్ మెసేజ్ ఇవ్వాలి అన్నట్టుగా బాబు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఈసారి ఏమైనా డిఫరెంట్గా వస్తారేమో అని ఎక్స్పెక్టేషన్తో ఉన్నామన్నమాట. మూడోసారి కలవబోతున్నారు, మూడోసారి ముచ్చటగా అన్నట్టు త్రివిక్రమ్ మహేష్ బాబు ఎలా ఉండబోతున్నారు? మేము అది సినిమా చూసాకే చెప్పగలుగుతాం. బట్ ఇప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే డిసప్పాయింట్మెంట్ ఎప్పుడూ లేదు త్రివిక్రమ్ గారి మహేష్ బాబు వీళ్ళ మధ్యలో. సో ఈసారి కూడా మంచి ట్రాక్ రికార్డ్తో అదే కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం. తమన్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు అనుకో?
బాగానే ఇచ్చారు. తమన్ మ్యూజిక్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు కాబట్టి సో ప్రతి సంక్రాంతికి ప్రతి స్టార్ హీరోకి ఇచ్చినట్టే మహేష్ బాబుకి కూడా ఈసారి హిట్ ఇస్తారని మేము అనుకుంటాం. కుర్చీ మడత పెడితే అనే దానికి ఎలా ఉందంటారు? మహేష్ బాబు గారి ఇమేజ్ కన్నా కూడా ఆ తాతగారు బాగా ఫేమస్ అయ్యారు. సో చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల మహేష్ బాబు గారికి కూడా బాగా, మహేష్ బాబు గారికి ఆల్రెడీ ఫేమ్ ఉంది, అలా చిన్న ఆర్టిస్టులు కూడా మా ఇండస్ట్రీకి వస్తే సో వాళ్ళకు కూడా మంచిగా హెల్ప్ అవుతుంది, కొత్త కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అని నేను అనుకుంటున్నాను. సో అంటే ఆ సాంగ్ మీద గట్టి ట్రోల్స్ అయినాయి కదా, మీరేమంటారు? ట్రోల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఒక్కసారి పర్ఫార్మెన్స్ చూశాక ఏ ట్రోల్ అయినా అన్నీ మడతపడిపోతాయి, ఏముండదు. పర్ఫార్మెన్స్ థియేటర్ మీద చూశాక ఏ ట్రోల్ అయినా మడతపడిపోద్ది. మహేష్ బాబు ఫ్యానా మీరు? ఎవరి ఫ్యాను కాదు, నేను మామూలుగా తెలుగు మూవీస్ ఫ్యాన్ అంతే. కంటెంట్ బాగుంటే లాంగ్వేజ్ ఏదైనా ఏ ఆడియన్స్ అయినా నేను చూడడానికి అయితే రెడీగా ఉంటాను. సో హనుమాన్ మూవీ ఉంది కదా, హనుమాన్ మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? హనుమాన్ మూవీ మీద సో నా మైథాలజీ మీద ఏమైనా వస్తున్నారు కాబట్టి సో దాని మీద ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ కొంచెం థియేటర్లు ఇంకొద్దిగా పెంచితే బాగుందని అనిపించింది. బట్ ఆబ్వియస్లీ మంచి మూవీ మంచి టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా. పురుష్ ఫ్లాప్ అయింది కదా, ఎఫెక్ట్ దీని మీద పడే ఏం లేదు, అలా ఏం లేదండి. ఆది పురుష్ అనేది డిఫరెంట్ హీరో డిఫరెంట్గా తీశారు కాబట్టి సో హనుమాన్ అనేది డిఫరెంట్, సో డిఫరెంట్ పర్సన్ అవ్వచ్చు. అది మనం మూవీ చూస్తే కానీ చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే వచ్చిన టీజర్ కానీ హనుమాన్ గురించి జరిగిన ప్రమోషన్స్ కానీ సో వాళ్ళు కూడా పెద్దగా ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెంచట్లేదు. సో మనం కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్ వెళ్ళి అక్కడ మూవీ బాగుంటే ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుంది మూవీకి. సంక్రాంతికి ఏ మూవీ పై చేయి ఉంటుంది అనుకుంటున్నారు? గుంటూరు కారం ఆబ్వియస్లీ, ఎందుకంటే థియేటర్స్ ఎక్కువ. మా మహేష్ బాబు గారికి కూడా ఎక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఆడియన్స్ కూడా వచ్చి చూసే మూవీ, వచ్చి చూసే హీరో అయినా మహేష్ బాబే. సో ఖచ్చితంగా గుంటూరు కారమే పై చేయి వస్తుందని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ.